వనరుహలోచను రాణి సురుచిరబంబరవేణి. నల్లటి నల్ల తుమ్మెదల తండం ఎలా ఉంటుందో అటువంటి జుత్తు ముడి కలిగినటువంటి తల్లి. నిజానికి అమ్మవారు ఎదురుగుండా ఉంటుంది కాబట్టి ముందు భాగం కనపడుతుంది, కానీ కొప్పు ఎవరికి కనపడదు. కొప్పు కిరీటంలోకి కూడా కొంత భాగం వెళ్ళిపోతుంది, కనపడదు. కానీ కొంతమంది అమ్మవారి యొక్క కబరీబంధాన్ని ఉపాసన చేస్తారు. అదొక గొప్ప ధ్యాన దృష్టి. అలా చూసే వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు ధ్యానంలో ఉండగా వాళ్ళకి సువాసనలు తగులుతాయి ముక్కుకి. అది ఆవిడ జుత్తుకి సహజంగా ఉంటుందట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేశారు. ప్రతి శ్లోకం చెప్పి చిట్ట చివర దానికి ఫలశ్రుతి చెప్పారు. అలా ఉపాసన చేస్తే ఏమొస్తుంది చెప్పారు. అమ్మవారి యొక్క జుత్తుముడి గురించి చెప్పినప్పుడు మాత్రం ముందు ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వం తం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనస్నిగ్ధ